కాశ్మీర్లో సెప్టెంబర్ ఆఖరికి ఎన్నికలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం చూసుకుంటే దాన్ని పక్కన పెడుతూ అక్టోబర్ 4కి పూర్తి చేయబోతోంది ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్లో 18న మొట్టమొదటి విడత ఎన్నికలైతే అక్టోబర్ 1న తుది విడత ఎన్నికలు. టోటల్గా 3 విడతలు కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 4వ తారీఖున కౌంటింగ్ జరగబోతుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది. ఇటు కోర్టు చెప్పినట్టు నడుస్తుంది, అదే సమయంలో కోర్టు చెప్పిన తేదీని డెడ్లైన్ని పట్టించుకోకుండా నడుస్తున్నట్టు ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, భారతీయ జనతా పార్టీని కాశ్మీర్లో ఒక దశాదిశ నిర్దేశించి ఒక స్ట్రాంగ్ హోల్డ్ తయారు చేసిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి రామ్ మాధవ్. ఆయన చాలా కాలం పాటు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు, అకస్మాత్తుగా ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోయి, అంటే పేరెంట్ డిపార్ట్మెంట్ అంటారనమాట, పేరెంట్ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోయినటువంటి రామ్ మాధవ్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కాశ్మీర్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కిందన ఎన్నికలకు ముందు వేయటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశమైంది.